హలో, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. ఈరోజు సండే స్పెషల్ చేసుకుందామా? ఒక్క ఆదివారమే కదండి ఎదురు చూసేది. వారం అంతా ఆగి వెజ్ తిని ఒక్క సండే మట్టికి పండుగ. అసలు సండే తినకూడదంటారు సూర్యభగవానుడని కొంతమంది నమ్మకం. కొంతమంది తినేస్తారు, కొంతమంది తినరు. ఎందుకంటే వారంలో ఒక్కరోజే కదా హాలిడే కాబట్టి. సో ఆ రోజు డెఫినెట్గా అందరూ తింటారు. మనం ఈరోజు చికెన్, రొయ్యల, పీతల, చేపల ఏం కాదు. ఓన్లీ అన్నిట్లో హైయెస్ట్ కాస్ట్ మటన్ కర్రీ. అప్పుడప్పుడునండి, అలాగా అని అస్తమాట్లు కాదు, అప్పుడప్పుడు తినండి. మంచిది హెల్త్కి, టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ ఏం చేయాలంటే మటన్ని ఒక అరకేజీ తెచ్చుకొని, కేజీయో అరకేజీయో మీ ఇష్టం అండి, తెచ్చుకొని దాన్ని మంచిగా పసుపు వేసుకొని 2 times కడుక్కోండి. కడుక్కున్న తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసి కడుక్కుంటే నీసు వాసన ఉండదన్నమాట. ఒకటి 3 times కడుక్కుని పక్కన ఉంచుకోండి. కొంతమంది మసాలా పెట్టుకొని పక్కన ఉంచుతారు, నాకు ఏ అవసరం లేదు. ఒక కళాయి పెట్టి, తెలుసు కదా, ఫస్ట్ నేను ఆయిల్ వెయ్యను. ఒక మూకుడు లాంటిది పెట్టి దాంట్లో ఉల్లిపాయలను వేసి, చూసారా నూనె ఎలా, నూనె కాదు, వాటర్ ఎలా వస్తుందో చూస్తారు కదా. సో పసుపు, ఇది ఆర్చి పసుపు అనమాట. ఆశీర్వాదం మేబీ ఇదేంటంటే కొంచెం వేస్తుంటే అంత కలర్ వస్తుంది. మీరు కలర్ వేసారని అనుకోవద్దు, పసుపు కలర్ అలా ఉంటుంది. లైట్గానే వేసాను నేను. దాని తర్వాత జీలకర్ర, కొంచెం కళ్ళుప్పు మీరు అంటారు కదా, 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. అది వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత, ఆ తర్వాత మనం మటన్, ఇంకా ఆయిల్ వేయలేదు అప్పుడే, మటన్ వేసుకున్నాను ఫస్ట్ నేను. మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చేది కదండి. వాటర్ అంతా బయటకు వచ్చేసి కొత్త అని ఉడికేయాలన్నమాట. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. మనం మీట్ని బట్టి చూసి చెప్పొచ్చు అది ఫ్రెష్గా కాదన్నది. మటన్ మట్టికి మంచి ఫ్రెష్గా బాగుందండి, లేత మాంసం. సో మనం ఒక అరకేజీ తీసుకుని కడుక్కొని వాష్ చేసుకుని, నార్మల్ వాటర్తో నేను వాష్ చేసుకున్నాను. నేను చెప్పిన విధంగా కడుక్కుంటే స్మెల్ ఉండదన్నమాట. అది వేసిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. నేను ఇది మీకు జూమ్లో చూపిస్తున్నాను కాబట్టి ఇది ఎక్కువలా అనిపిస్తుంది. సో ఇది ఎక్కువ కాదు, నేను తక్కువ వేసాను. వేసుకొని మంచిగా తిప్పుకోండి. ఆ వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు మన చేతికి పని చెప్పి గెర తిప్పేసాడు. మరి మనం ఆవకుండదంతే, తిప్పుతూనే ఉండాలి. తర్వాత మనం ఏదైతే ముక్కలు వేసిన తర్వాత కారం వేసుకోండి. నాన్ వెజ్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టిప్పు, ఎక్కువ కారం వేయాలి. అలాగనో గరిటెలు అనేం కాదు. 1 స్పూన్ కారం, 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon మటన్ మసాలా, 1/2 teaspoon జీలకర్ర పొడి, 1/2 teaspoon ధనియాల పొడి. మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలాలు వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 1 స్పూన్ వేసాను. దాని తర్వాత ధనియాల పొడి నేను సొంతంగా ఇంట్లో వేయించి పొడి చేసుకుని ఉంచుకున్నాను, అది కూడా నేను ఒక 1/2 teaspoon వేసాను. గమనించండి, అన్నీ తక్కువ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఎక్కువ వేస్తే మసాలా ఘాటు ఎక్కువైపోయి కర్రీ బాగోదు. సో మనం ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా, నేను పేస్ట్ కూడా వేసాను 1 స్పూన్ వేసుకుని, మనం ఈ మొత్తం ఏదైతే వాటర్ చూస్తారా, కొంచెం కళాయి నుంచి బయటకు వస్తుంది, అంటే పైకి తేలుతుంది వాటరు. ఎందుకంటే మటన్లో వాటర్ ఉందన్నమాట. సో ఆ వాటర్లో ఈ మసాలా అంతా మగ్గిపోయేంత వరకు తిప్పండి. గిర్ర పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా తిప్పుతూ ఉండండి బాగా. దాని తర్వాత తెలుసు కదా, మటన్ మసాలా కూడా నేను వేస్తున్నాను, బాగుంటుంది ఫ్లేవర్. ఇది కంపెనీ సూర్య కంపెనీ. టేస్ట్ ఎలా ఉందని అనుకుంటున్నాను, బాగానే ఉందండి. మరీ సూపర్ ఏం కాదు. మసాలా పొడి, కూర కాదు. మీరు కూర అనుకుంటే పొరపాటు. ఈ పౌడర్ నేను ఎక్కువ ఇవి యూజ్ చేయను, కానీ ఫ్లేవర్ ఎలా ఉంటుందని డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చాను అనమాట. సో పర్లేదు, వేసుకుని అది కూడా మనం మంచిగా తిప్పుకోవాలన్నమాట. మసాలాలని ముక్కలు బట్టి నీసు వాసన లేకుండా
బాగా మగ్గుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మటన్ వండినప్పుడు బొప్పాయి ముక్క వేసుకుంటారు కొంతమంది, త్వరగా ఉడుకుద్దని. ఇప్పుడు నేను వేస్తున్నాను ఆయిల్. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆ బొప్పాయి వేస్తే త్వరగా ఉడుకుతుంది. లేదంటే మనం కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్తో విజిల్ వస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇందులో ఇలా మగ్గబెట్టాలంటే ఒక 1 అవర్ టైం తీసుకుంటుంది. అదే మన కుక్కర్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట. చిటికలో కర్రీ రెడీ అయిపోతుంది. ఆకలిగా ఉన్న వాళ్ళకి అలా ఈజీ, తొందరగా చేసుకోవచ్చు. అంటే బ్యాచిలర్స్ బాయ్స్ ఉంటారు కదండి, బ్యాచిలర్స్ గర్ల్స్ కానీ త్వరగా అయిపోయే చిక్క అనమాట, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో నేను దీంట్లో టైం తీసుకుంటుంది, మన గ్యాస్ వేస్ట్ కాబట్టి ఇలా తిప్పేసిన తర్వాత మనం కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ అది ఇందులో వేసేసాను మళ్ళీ మూకుల్లో. చూసారు కదా ఎంత బాగుందో, జ్యూసీగా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి బాబు, లలాజల ఊరుతుందిరా అయ్యా. దీంట్లో నిమ్మకాయ పెట్టుకోవడం, లేదంటే వేడి రైస్ వేసుకుని దాంట్లో కర్రీ వేసుకుని తింటే అద్భుత. దగ్గరగా చేసుకున్న తర్వాత మనం సాంబార్లో నంచుకోవచ్చు, పెరుగన్నంలో నంచుకోవచ్చు, రసంలోకి నంచుకోవచ్చు. లేదంటే ఉత్తిన నిమ్మకాయ పిండుకొని కూర వేసుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే అదిరిపోద్ది. నోట్లోని బ్లాస్ట్ పేరుడే లాలాజలంతో. అంత కమ్మగా, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ 3 వేసుకుని రజ్జుడుకుని తింటే బాగుంటుందన్నమాట. నేను మీ గోదారమ్మాయి కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.